నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్రేమ మంత్రం, ప్రేమిస్తే ఏమవుతుంది సీజన్ 3 3వ భాగం. ప్రేమ అసహనంగా తన గదిలో అటూ ఇటూ తిరుగుతోంది. సమయం రాత్రి 9 గంటలైంది. తను పని ముగించుకుని మ్యాన్షన్లో అడుగు పెట్టేసరికి తాతయ్య కనిపించలేదు. అలాగే ఆ ఇడియట్ మంత్ర కూడా. ఇద్దరూ కలిసి బయటికి వెళ్లారని ఆయన పర్సనల్ సెక్రటరీ హిమజ చెప్పింది. సాయంత్రమనగా వెళ్లిన వాళ్ళు ఇంతవరకు తిరిగి రాలేదు. ఆమెకి గాబరాగా అనిపించింది. తాతయ్యకి ఒంట్లో బాగాలేదేమో, అత్యవసరంగా హాస్పిటల్కి గానీ వెళ్ళవలసి వచ్చిందా? ఇంత పెద్ద వయసులో ఆయనకి బాధ్యతలొద్దు అంటే వినరు. తనలో తానే అనుకుంటూ తన సూట్లో నుంచి బయటికి వచ్చి మెట్లు దిగిందామె. మ్యాన్షన్ అంతా నిశ్శబ్దంగా ఉంది. పనివాళ్ల జాడ కూడా లేనట్టుగా ఉంది. ఆమె స్టడీ రూమ్లోకి వెళ్ళబోతూ ఉండగా బయట కీచ్మన్న కారు ఆగిన శబ్దం వినిపించింది. ఆమె గుండె దడదడలాడుతూ ఉండగా పరుగున బయటకు వచ్చింది. కృష్ణభూపతి గట్టిగా నవ్వుతూ సీట్ బెల్ట్ తీస్తున్నాడు. మంత్ర తల వెనక్కి వాల్చి నవ్వుతున్నాడు గట్టిగా. వెన్నెల వెలుతురులో అతని రూపం మరింత అందంగా కనిపించింది. ఒక్క క్షణం తనని తానే మర్చిపోయింది ప్రేమ. ఇంతలో మంత్ర కారు దిగి డోర్ పెద్దగా శబ్దమయ్యేలా వేయడంతో ఈ లోకంలోకి వచ్చిందామె. అప్పుడు పడిందామె దృష్టి కృష్ణభూపతి మీద. భయంతో ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. అందుకు కారణం ఆయన డ్రైవింగ్ సీట్లో ఉండటమే. మరుక్షణం కోపంతో ఆమె కళ్ళు ఎరుపెక్కాయి, పిడికిళ్ళు బిగుసుకున్నాయి. ఆవేశంలో తను ఏం చేస్తుందో తెలుసుకోకుండా మంత్ర దగ్గరికి నడిచి అతని భుజం మీద చెయ్యి వేసి విసురుగా తనకి అభిముఖంగా తిప్పుకుని చాచిపెట్టి విసురుగా అతని చెంప మీద కొట్టాననే అనుకుంది. కానీ అతని చెయ్యి అంత వేగంగా కదులుతుందని ఆమె ఊహించలేదు. అతని గుప్పెట్లో ఆమె అరచెయ్యి బిగుసుకుంది. ఒక్కసారిగా అక్కడ నిశ్శబ్దం అలుముకుంది. మెత్తగా సుకుమారంగా ఉండవలసిన ఆమె అరచెయ్యి కరుకుగా రాటుదేలి ఉండడం గమనించి మనసులోనే ఆశ్చర్యపోయాడతను. ఇద్దరి మధ్యన జరుగుతున్న చూపుల యుద్ధానికి అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నించిన కృష్ణభూపతిని ఒక్క చేతి సైగతో ఆపేసింది ప్రేమ. అంతవరకు చూడని రాజసం ఆమెలో అప్పుడు చూశాడు మంత్ర. ఆయన చిన్నగా నిట్టూర్చాడు. తాను అనుకున్నట్టుగా కాకుండా పందెం కోళ్లలో కొట్టుకోవడం ఆయనకి ఒకంత నిరుత్సాహాన్ని కలిగించింది. మంత్రని అక్కడికి రమ్మని చెప్పడానికి పైకి కనిపించే కారణం సెక్యూరిటీ అయినా తన మనసులోని ఆలోచన వేరు. ఎంతో కాలంగా బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది. తన మనవరాలికి తగినవాడు ఎవరైనా ఉంటే అది మంత్రే అని ఆయన ఉద్దేశం. కానీ వారిద్దరినీ దగ్గరికి తీసుకురావడం వరకే తన బాధ్యత. ఆ తర్వాత అంతా దైవాధీనం. పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయంటారు. మరి వీళ్ళిద్దరూ? హౌ డేర్ యూ! కంగుమంటున్న ప్రేమ కంఠం ఆయనని ఆలోచనల నుంచి బయటికి లాగింది. తాతయ్యని డ్రైవ్ చేయమనడానికి నీకెంత ధైర్యం? ఈ వయసులో ఆయనకి అంత టెన్షన్ ఇవ్వడానికి నీకు మతిపోయిందా? ఆయనకేమైనా అయితే ఏం సమాధానం చెప్తావు? చివరి వాక్యం మాట్లాడే సమయానికి ఆమె కంఠం దుఃఖంతో వణకడం శ్రోతలిద్దరూ గమనించారు. అప్రయత్నంగానే ఆమె చేతి మీద మంత్ర పట్టు వదిలైంది. అతని వేళ్లు అనాలోచితంగా ఆమె అరచేతిని మృదువుగా రాశాయి. ప్రేమ, నాకేం కాలేదు, అనవసరంగా ఆందోళన పడకు తల్లి. అనునయంగా చెప్పబోతున్న ఆయన మాటలని పట్టించుకోలేదామె. ఏ స్వార్థం కోసం నువ్వు ఇక్కడ చేరావో నాకు తెలియదు, కానీ తాతయ్య ఆరోగ్యానికి చేటు తెచ్చే పని ఏం జరిగినా నేను సహించేది లేదు. గొంతులోని మార్ధవం మాయం అవ్వగా కఠినంగా చెప్పింది ప్రేమ. మిస్ ప్రేమ మాధుర్య భూపతి, ఒక్క నిమిషం. నేను నా స్వార్థం కోసం ఇక్కడికి వచ్చానని ఎలా ఒక అభిప్రాయానికి వచ్చావో నాకైతే తెలియదు, కానీ నీకు ఐక్యూ 0 అని మాత్రం అర్థమైంది. గొంతులో వెటకారం ధ్వనిస్తుండగా అన్నాడు మంత్ర. ఆమెకి అరికాలి మంట నెత్తికెక్కింది. నీలాంటి వాళ్ళని చాలామందిని చూశాను. అవసరం కోసం డబ్బు పరపతి ఉన్నవారి పక్కన చేరి వారికి మాయమాటలు చెప్పి తమ పబ్బం గడుపుకునే వాళ్లలో నీలాంటి వాళ్ళు ముందుంటారు. ఏ స్వార్థం లేకుండానే వయసులో అంత తేడా ఉన్న మా తాతయ్యతో స్నేహం అంటూ పక్కన చేరావా? అసలు ఆయనతో నీకు స్నేహం ఏంటి? ఆయన వయసు ఎక్కడా, నీ వయసు ఎక్కడా? పైగా ఆయన ఆరోగ్యం గురించి అక్కర లేకుండా ఇంత అర్ధరాత్రి వరకు ఆయన ఎక్కడెక్కడో తిప్పుతావా? అసలు నీకు ఐక్యూ లేదు. ఆవేశంగా అంటూనే విసురుగా తన చేతిని అతని చేతిలో నుంచి వెనక్కి లాక్కుంది ప్రేమ. కోపంతో అవమానంతో మంత్రమోహం ఎర్రబడింది. అతని పిడికొళ్ళు బిగుసుకోవడం ఆమె గమనించలేదు. అసలు అతని వైపు కన్నెత్తి చూడలేదు. తాతయ్య, అసలు తప్పు మీది. ఇలాంటి స్వార్థపరులని మోసగాళ్ళని మీరు దగ్గరికి ఎందుకు చేరనిస్తారు?
తమ పని అయ్యేంత వరకు బెల్లం చుట్టూ ఈగల్లా మీ దగ్గరికి చేరతారు. పని పూర్తి కాగానే వెనక్కి తిరిగి కూడా చూడరు. మీరు మనసు కష్టపెట్టుకుంటారు, మీ ఆరోగ్యం పాడు చేసుకుంటారు. అతన్ని ఇక్కడి నుంచి పంపేయండి, నా మాట వినండి అంటూనే గిరుక్కన వెనక్కి తిరిగి లోపలికి దూసుకుపోయింది ప్రేమ. అంతవరకు చిత్తరువలా నిలబడిపోయిన కృష్ణభూపతి మంత్ర దగ్గరికి నడిచి చిన్నగా అతని భుజం తట్టారు. చిన్నపిల్ల, ఆమె మాటలు పట్టించుకోకు. ఆమె మనసు గాయపడింది మంత్ర. ఎవరి వల్ల ఎందుకో తెలియదు, కానీ చాలా లోతైన గాయమది. నా కోసం వచ్చావు, నేను నిన్ను వెళ్ళమనేదాకా వెళ్ళనని మాటివ్వు అన్నాడాయన. మంత్ర చిన్నగా తల పంకించాడు. నోరు విప్పితే ఎటువంటి మాటలు బయటకు వస్తాయో అతని ఊహకు కూడా అందకపోవడమే అందుకు కారణం. అతని మనసులో ఘర్షణ ఆయనకి అర్థమైనట్టుగా మౌనంగా లోపలికి నడిచారు. అతనికి ఏకాంతం అవసరమని ఆయనకి తెలుసు. కృష్ణభూపతి కనుమరుగయ్యేదాకా కట్రాటలా నిలబడిన మంత్ర ఒక్కసారిగా బిగించిన తన పిడికిలితో కార్ విండో గ్లాస్ని పంచ్ చేశాడు. గ్లాస్ ముక్కలయ్యేదాకా అలా కొడుతూనే ఉన్నాడు. వేళ్లకైన గాయాలు అతన్ని బాధ పెట్టలేదు, అతనికి నొప్పి తెలియలేదు కూడా. కానీ ప్రేమ మాటలు అతని గుండెని చీల్చేశాయి. ఒక మాట కత్తికన్నా ఎంత పదునైనదో మంత్రికి బాగా తెలుసు. మాట ఎంత లోతుగా గాయాన్ని చేయగలదో అనుభవం నేర్పిన పాఠం అతనికి. మనసులో చెలరేగుతున్న దావానలాన్ని అదుపులో పెట్టుకోవడానికి అతను చాలా కష్టపడవలసి వచ్చింది. గతం తాలూకా చేదు జ్ఞాపకాలు అతని మనసుని ఛిద్రం చేస్తుంటే ప్రాణం లేని శరీరంలా అభావంగా కారులో కూర్చున్నాడు. మనసు భరించలేనంత వేదన ఒక్కొక్కసారి మనిషి నొప్పి తెలియని స్థితికి తీసుకుపోతుంది. గమ్యం లేనట్టుగా కారు వేగంగా చీకట్లోకి దూసుకుపోయింది. మంత్రి డ్రైవింగ్లో. ప్రేమకి మనసంతా అశాంతిగా ఉంది. ఆమె ఇంతవరకు తన మాటలతో ఎవరినీ బాధపెట్టింది లేదు. తాతయ్య మీద ప్రేమ ఎదుటి వ్యక్తి మీద అసహ్యంగా ఎప్పుడూ మారలేదు. మంత్రిని గురించి అంత క్రూరంగా తాను మాట్లాడి ఉండవలసినది కాదని ఆమెకి తెలుసు. కానీ అతన్ని చూడగానే తనలో రేగే అలజడి తనకి భయం కలిగిస్తోంది. అతన్నే చూస్తూ ఉండాలని, అతని మృదు గంభీరమైన గొంతు వింటూ ఉండాలని, ఇంకా ఏవేవో కోరికలు మనసులో తలెత్తుతుంటే అయోమయంలో పడిపోతోంది తను ఒక అపరిచిత వ్యక్తికి దగ్గరయ్యే రిస్క్ ఎప్పటికీ తీసుకోలేదు. తన గురించి తెలిసి తనని యాక్సెప్ట్ చేసి సహృదయం ఒక మగవాడికి ఉంటుందని కూడా తను అనుకోవడం లేదు. మంత్రకి తనకి మధ్య చిగురిస్తున్న ఆకర్షణని తను మొగ్గలోనే తుంచేయాలనుకుంది. అందుకే బయట అలా మాట్లాడింది. కానీ ఆమె సంస్కారం అందుకు ఒప్పుకోవడం లేదు. మ్యాన్షన్లో పనిచేసే అట్టడుగు స్థాయి వ్యక్తితో కూడా ఆమె ఎప్పుడూ కఠినంగా వ్యవహరించలేదు. తన రాజరక్తాన్ని వాళ్ళ ఎదుట ప్రదర్శించలేదు. ఇంకా వాళ్లతో కలిసి పనిచేసింది, వాళ్లతో నవ్వుతూ భోజనం చేసింది, వాళ్ల బాధల్ని పంచుకుంది. అలాంటిది విషయం తెలుసుకోకుండా మంత్రతో అంత క్రూరంగా ఎలా మాట్లాడగలిగింది? తన మనసుకి దగ్గరవుతాడన్న భయమా, లేక అతనితో ప్రేమలో పడుతుందన్న ఆందోళన? అంతులేని ఆలోచనలతో సతమతమవుతూ ఆమె తన లివింగ్ రూమ్లో అటూ ఇటూ తిరుగుతోంది. ఇంతలో సన్నటి నీడ నిశ్శబ్దంగా ముందుకు సాగడం తలుపు సందుల్లో నుంచి ఆమె కంటపడింది. ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. అడుగులో అడుగు వేస్తూ డోర్ దగ్గరికి చేరుకుని కుడి చెవిని డోర్కి ఆనించింది. మెత్తని అడుగుల శబ్దం ఆ నిశ్శబ్ద నిశీధిలో భయం గొలిపేలా వినిపిస్తుంటే వేగంగా కొట్టుకుంటున్న గుండెలతో ఆమె పక్కనే టేబుల్ మీద ఉన్న కంచు విగ్రహాన్ని చేతుల్లోకి తీసుకుంది. చేతులు వణుకుతున్నా లెక్క చేయకుండా విసురుగా తలుపు తెరిచి పక్కన క్రీనీడలో నిలబడి ఉన్న ఆకారం మీద దాడి చేయబోయి ఆఖరి క్షణంలో ఆగిపోయింది. గోడకి ఆనుకుని నిలబడి తనను తాను బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న మంత్రని చూసి అవాక్కైందామె. మట్టి కొట్టుకున్న బట్టలతో రక్తసిక్తమైన శరీరంతో తూలుతున్న అతన్ని చూసేసరికి ఆమె కళ్ళు పత్తికాయల్లా విచ్చుకున్నాయి. ఆమె నోట్లో నుంచి అప్రయత్నంగానే చిన్న అరుపు బయటకొచ్చింది. ష్ అంటూ మంత్ర ఆమెను హెచ్చరించడంతో తన అరచేత్తో నోటిని గట్టిగా అదుముకుంది. అన్ని గాయాలు తనని బాధపెడుతున్నా చిన్న శబ్దం కూడా మంత్ర పెదవి దాటి బయటికి రాకపోగా పిల్లిలా శబ్దం చేయకుండా తన స్వీట్ తలుపులు తెరిచి చిరుతకన్నా వేగంగా లోపలికి ప్రవేశించడం ఆమెని ఆశ్చర్యపరిచింది. 1-2 నిమిషాలు అలాగే నిలబడిపోయిందామె. ఆ తర్వాత ఆతృతని ఆపుకోలేక లోపలికి అడుగుపెట్టిన ఆమె అక్కడ కనిపించిన దృశ్యం చూసి నోరు వెళ్ళబెట్టింది. గోడకి ఆనుకుని ఉన్నాడు మంత్ర. శరీరం గాయాలతో నిండి ఉంది. నోట్లో నుంచి రాబోయిన కేకని బలవంతంగా అదుముకుని మంత్ర దగ్గరికి పరిగెత్తింది ప్రేమ. ఏమైంది? అడగబోతున్న ప్రేమని మాట్లాడొద్దన్నట్టుగా సైగ చేశాడు. ఆ సమయంలో మంత్ర మాటకి ఎదురు చెప్పలేకపోయింది ప్రేమ. అతడు నీడలా నిశ్శబ్దంగా కదిలాడు. తనను అనుసరించబోతున్న ఆమెని మౌనంగా ఆపేశాడతను. ఆమెని అక్కడే ఆగమని సైగ చేసి వేగంగా తన సూట్లోకి అడుగుపెట్టాడు. లోపల 0 వాట్ బల్బ్ వెలుతురు మసకగా గదంతా పరుచుకునుంది.
ఆ వెలుతురికి తన కళ్ళు అలవాటైన తర్వాత మొత్తం లివింగ్ రూమ్ అంతా పరిశీలనగా చూశాడు. అంతా మామూలుగా ఉంది. ఎక్కడి వస్తువులు అక్కడ అలాగే ఉన్నాయి. అక్కడ నుంచి తన బెడ్రూమ్లోకి అడుగుపెట్టాడు. అంతా నీట్గా ఉంది. కానీ సుశిక్షితమైన అతని కళ్ళకి తేడా ఇట్టే తెలిసింది. ఎవరో చాలా పకడ్బందీగా వెతికారు తన గదిని. బెడ్ మీద తాను వదిలిన నవల అలాగే ఉంది, కానీ యాంగిల్ కొద్దిగా మారింది. ఇంకా చిన్న చిన్న వస్తువులు ఎక్కడివక్కడే ఉన్నాయి, కానీ వాటిని యథాతథంగా ఉంచడం కష్టం. తను అలాగే ప్లాన్ చేశాడు. తను అనుకున్నట్టే జరిగింది. కానీ ఇంకా తనెవరో ఎవరికీ అనౌన్స్ చేయలేదు భూపతి. మరి తన గది సోదా చేయడమే కాకుండా తనని అనుసరించి తన మీద దాడి చేయడం కూడా జరిగింది. ఎవరై ఉంటారో? అప్పటికే అక్కడ ఎవరూ లేరని నిర్ధారణ చేసుకున్నాక ఆలోచనలో పడ్డాడు మంత్ర. ఇంకా గెస్ట్ బెడ్రూమ్ చూసినా ఏమీ ఆధారం దొరకదని అతనికి తెలుసు. ఎందుకంటే తనింకా ఆఫీస్ని సెట్ చేయలేదు. తను ఇక్కడికి వచ్చిన పని గురించి ఖచ్చితంగా ఎవరికో తెలిసింది. అఫ్కోర్స్ తన పేరు ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే తన గురించిన సమాచారం మొత్తం దొరుకుతుంది. కానీ అలా వెతకాలన్న ఆలోచన ఎవరిది? శత్రువు తనకన్నా ఒక అడుగు ముందు ఉండడం మంత్రికి పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదు. లోపల నుంచి సహాయం లేకుండా ఇలాంటి చోట్ల క్రైమ్ జరగడం అరుదు. కానీ ఇంటి దొంగెవరు? అదే ప్రశ్న. నుదురు అరచేత్తో రాసుకుంటూ బెడ్రూమ్లో నుంచి బయటకొచ్చాడు మంత్ర. ఎదురుగా చేతులు కట్టుకుని నిలబడి ఉన్న ప్రేమని చూడగానే అప్పుడు గుర్తొచ్చింది అతనికి. ఆమెని బయట ఉండమని చెప్పినట్టు. లోపలికి రావద్దంటే ఎందుకొచ్చావు? విసురుగా అడుగుతూనే కిచెన్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్లో నుంచి చల్లని మంచినీళ్ళ బాటిల్ తీసుకుని నుదుటికి ఆనించుకున్నాడు మంత్ర. ఏం జరుగుతోంది ఇక్కడ? అతనికి సమాధానం చెప్పకుండా తిరిగి ప్రశ్నించింది ప్రేమ. అతను ఆమె వైపు చూడను కూడా చూడకుండా బాటిల్ మూత తీసి ఎత్తిన బాటిల్ని ఎత్తినట్టే నీళ్లని గబగబా తాగేశాడు. ఆమె అసహనంగా కదిలింది. మంత్ర ఆమెని అక్కడే వదిలి బయటికి నడిచి ఆమె సూట్లోకి అడుగుపెట్టి జాగ్రత్తగా అంగుళం గాలించాడు. లైట్లు వేసి ఉన్నా కూడా అతను అలర్ట్గానే ఉన్నాడు. ఏమీ కనిపించడం తెలిసి కూడా తరచి చూశాడు. 10 నిమిషాల తర్వాత లోపలికి వచ్చిన మంత్రిని తీక్షణంగా చూసింది ప్రేమ. ఎక్కడికి వెళ్ళావు? తన గదికి వెళ్ళి ఉంటాడని ఊహించినా అడిగింది. మౌనమే అతని సమాధానమయ్యేసరికి ఆమె ఆగ్రహం అవధులు దాటింది. అంతకుముందు అతనితో సామరస్యంగా మాట్లాడాలని తీసుకున్న నిర్ణయం మనసులో నుంచి తుడిచేసింది. ఎవరు నువ్వు? అసలు ఎందుకొచ్చావు ఇక్కడికి? ఆ దెబ్బలేంటి? కఠినంగా అడిగింది. తన లోపల లావాలా ఉడుకుతున్న కోపాన్ని అతి కష్టం మీద అదుపు చేసుకున్నాడు మంత్ర. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. ఇంత రాత్రి వేళ ఒక పరాయి మగవాడి గదిలో ఉండడం, అందులోనూ నాలాంటి స్వార్థపరుడి గదిలో, నీలాంటి బ్లూ బ్లడెడ్ సిటిజన్స్కి పరువు తక్కువ. శాంతంగా అన్నాడు. అది తెచ్చిపెట్టుకున్న సౌమ్యమని ఆమెకి తెలుస్తూనే ఉంది. అయినా ఆమె పట్టించుకోలేదు. నా ప్రశ్నలకి జవాబులు. ఆమె మాట పూర్తి కాకుండానే అతను తన చేత్తో ఆమెని ఆగమని సైగ చేశాడు. రేపు ఉదయం ఈరోజు 10 గంటలకి స్టడీ రూమ్కి రా, మాట్లాడుకుందాం. వాచ్లో డేట్ మారడం గమనించి అన్నాడు మంత్ర. ఆమె కోపంతో పళ్ళు బిగించింది. కానీ అక్కడి నుంచి కదిలే ప్రయత్నం మాత్రం చేయలేదు. అతను ఒక్క క్షణం ఆమె వైపు పరిశీలనగా చూసి నిర్లక్ష్యంగా భుజాలు కదిలించాడు. అసలు ఆమె అక్కడ లేనట్టుగా చాలా మామూలుగా తను వేసుకున్న టీషర్ట్ని విప్పేశాడు. ఆమె చప్పున తల పక్కకి తిప్పుకుంది. యూ మేనర్లెస్ బ్రూట్! ఆడపిల్ల ఎదురుగా ఉందని కామన్ సెన్స్ లేకుండా ఏం చేస్తున్నావు? పళ్ళు పటపట కొరుకుతూ అడిగింది. నేను మర్యాదగా వెళ్ళమని చెప్పాను. నీకు స్ట్రిప్టీస్ చూడడం అలవాటని నాకిప్పుడేగా తెలిసింది. ఫ్రీ షో, డబ్బులు ఇవ్వక్కర్లేదు అన్నాడు తన జీన్స్ బటన్ విప్పుతూ. యూ స్కౌండ్రల్ అంటూ పిడికిళ్ళు బిగించి అతని వైపు తల తిప్పి షాక్ తిన్నట్టుగా కళ్ళు పెద్దవి చేసింది ప్రేమ. అతను అన్నంత పని చేసేటట్టుగా జిప్ మీద చెయ్యి వేశాడు. ఆమె ఒక్క అంగలో డోర్ దగ్గరికి చేరుకుని తెరిచి వెనక్కి తిరిగి చూడకుండా బయటకు దూసుకుపోయింది. అంత నొప్పిలో కూడా అతను పొట్ట చేత్తో పట్టుకుని నవ్వుతూనే ఉన్నాడు చాలాసేపు. ఉదయం అర్జున్ని రైడ్కి తీసుకువెళ్ళిన తర్వాత ముందుగా దెబ్బతిన్న గుర్రాలు ఉన్న స్టేబుల్కి వచ్చింది ప్రేమ. అక్కడ ఇంచుమించుగా 30 దాకా పశువులున్నాయి. అందులో గుర్రాలే కాదు, ఆవులు, ఎద్దులతో పాటుగా కాళ్ళు విరిగిన పిల్లులు, కళ్ళు కనిపించని కుక్కలు, రెక్కలు దెబ్బతిన్న పక్షులు కూడా ఉన్నాయి. వాటి సంరక్షణ చూడడానికి 3 కేర్ టేకర్స్ ఉన్నారు. జార్జ్, కిరణ్ కాకుండా యాదయ్య 3వ వ్యక్తి. 5 గుర్రాలలో హనీ చనిపోగా ఇంకా 4 ఉన్నాయి. నోరులేని మూగజీవాలకు కూడా పరిస్థితి అర్థమైనట్టుగా మౌనంగా ఉన్నాయి. హనీకి దుఃఖ నివాళి అర్పిస్తున్నాయా అన్నట్టుగా ఒక్క జంతువు కూడా మంచినీళ్లు కూడా ముట్టుకోలేదు. ప్రేమ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పశువులలో ఉన్నపాటి కరుణ, ప్రేమ మనుషులలో లేకపోవడం ఎంత బాధాకరం. ఒక నోరులేని మూగజీవిని అలా చంపడానికి చేతులెలా వచ్చాయో అనుకుని
బాధపడుతూనే ఒక్కొక్క జీవి దగ్గర ఆగి బ్రతిమాలి నీరు మాత్రం తాగించగలిగింది ప్రేమ. అక్కడ పని పూర్తి కాగానే తన గుర్రపుశాలకి వచ్చింది. సుమారు 25 గుర్రాల దాకా పట్టే విశాలమైన స్థలం అది. ప్రస్తుతానికి 15 మాత్రం ఉన్నాయి. అందులో 5 గుర్రాలు అమ్మకానికి ఉన్నాయి. వాటిని గుర్రపుశాలలో చివరగా ఉంచారు. మరుసటి రోజు వాటిని చూడడానికి క్లయింట్స్ వచ్చే ఏర్పాటు జరిగింది. అక్కడే వేలంపాటలో కొనుక్కుంటారు. కొనుక్కోవడానికి ఆసక్తి చూపుతున్న వాళ్ళ గురించి ముందే వాకబు చేసింది ప్రేమ. వాళ్ళు జాగ్రత్తగా ప్రేమతో చూసుకుంటారన్న నమ్మకం కుదిరాకే ఆక్షన్ ఏర్పాటు చేసింది. ఆ గుర్రపుశాలని చూసుకోవడానికి 5 కేర్ టేకర్స్ ఉన్నారు. అర్జున్ని, అమ్మకానికి ఉన్న ఆ 5 గుర్రాలని తనే స్వయంగా చూసుకుంటుంది ప్రేమ. ఆ రోజు కూడా ఎప్పటిలానే అక్కడికి వచ్చింది. ఇంతలో లోపల నుంచి గట్టిగా నవ్వులు వినిపించడంతో కనుబొమ్మలు ముడిచి సాలోచనగా లోపలికి అడుగుపెట్టింది. ఎదురుగా కనిపించిన దృశ్యం ఆమె కోపాన్ని తారాస్థాయికి తీసుకెళ్ళింది. ఎదురుగా అర్జున్ దగ్గర నిలబడి ఉన్నాడు మంత్ర. అతని వెనుకగా మీదకి ఒరిగిపోతూ నిలబడి ఉంది హిమజ, కృష్ణభూపతి సెక్రటరీ. మంత్ర అర్జున్ తలని 2 చేతులతో పట్టుకుని అటూ ఇటూ ఊపుతున్నాడు నవ్వులాటగా. తన అర్జున్, తనని మాత్రమే దగ్గరికి రానిచ్చే అర్జున్, తన మీద సవారీ చేసే జాకీని కూడా పూర్తిగా నమ్మని అర్జున్ మంత్రభుజాన్ని నవ్వులాటగా వెనక్కి తొయ్యడం చూస్తే ప్రేమకి ఒంటి మీద తేళ్లు జర్రులు పాకినట్టయింది. ఆమె అక్కడికి రావడాన్ని అర్జున్ కన్నా ముందుగా మంత్ర పసిగట్టాడు. నెమ్మదిగా వెనక్కి తిరిగి చివరి నవ్వుతో పలకరించాడు. అర్జున్ పలకరింపుగా సకిలించింది. గుడ్ మార్నింగ్ మిస్ ప్రేమ మాధుర్య. అతనిలో ముందు రాత్రి కనిపించిన అలసట గాని చికాకు గాని ఇప్పుడు లేస మాత్రమైనా లేకపోవడం గమనించింది ప్రేమ. పైగా తన పూర్తి పేరుతో పిలిచేది అతనొక్కడే. అతని నోటి వెంట తన పేరు అలా వింటుంటే ఎక్కడో ఏదో అలజడి మొదలవుతున్నట్టుగా ఉంది. వెంటనే తనని తాను సంభాళించుకుందామే. ఆమె చూపు హిమజ మీదకి మళ్ళింది. హత్తుకుపోయినట్టుగా నిలబడిన ఆమెను చూస్తుంటే ఎందుకో ఈర్ష్యగా అనిపించింది ప్రేమకి. అది కనిపించకుండా చూపుని గుర్రాలపైకి మళ్లించింది. కానీ చురుకైన మంత్రదృష్టిని తప్పించుకోలేకపోయింది. ఇంట్రెస్టింగ్ అన్నాడు చిన్నగా. ఏమన్నావు అడిగింది హిమజ గారంగా. అదే, ఇక్కడ ఇన్ని గుర్రాలు ఉండడం చాలా ఆసక్తికరంగా ఉంది అంటున్నా నవ్వుతూ చెప్పాడు. అర్జున్ మీకు తప్ప ఎవరికీ లొంగదటగా హిమ చెప్పింది అన్నాడు మంత్ర ప్రేమ వైపు ఆరాధనగా చూస్తూ. హిమజ సిగ్గుగా నవ్వింది. వచ్చి పూర్తిగా 48 గంటలు కూడా పూర్తి కాలేదు. అప్పుడే ఆడపిల్లని వలలో వేసుకోవడం కూడా పూర్తయిపోయింది. దొంగ రాస్కల్ మనసులోనే తిట్టుకుంది ప్రేమ. పైకి మాత్రం మర్యాద పాటిస్తున్నట్టుగా పెదవులు సాగదీసింది నవ్వుతున్నట్టుగా. మంత్ర ఆమె వైపు అడుగులు వేసి దగ్గరికి రాగానే చెవిలో అన్నట్టుగా గుసగుసలాడాడు. నవ్వకు, అస్సలు బాగాలేదు, చూడడానికి ఇబ్బందిగా ఉంది అంటూనే హిమజ చెయ్యి పట్టుకుని బయటికి దారితీశాడు. పళ్ళు అరిగిపోయేలా కొరుక్కుంటున్న ప్రేమని అక్కడే వదిలేసి. కొంత దూరం వెళ్ళిన తర్వాత, మిస్ ప్రేమ మాధుర్య 10 గంటలకి మర్చిపోద్దు అంటూ గట్టిగా అరిచి మరీ వెళ్ళాడు. పిడికిళ్ళు బిగించి వారు వెళ్ళిన వైపే చూస్తూ నిలబడిపోయింది ప్రేమ. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాతి ఎపిసోడ్ని వినండి. అలాగే ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.